హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక పవనాలు వీచినప్పుడు కూడా విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్పొరేటర్లు వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తూ టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు. విశాఖ కీలక నేతలు కార్పొరేటర్లను చేర్చుకుంటూ స్థాయి సంఘాల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రభుత్వ పరంగా చట్ట సవరణ చేసైనా మేయర్ ను మార్చే దిశగా పావులు కదుపుతుండడం ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన నగరం విశాఖ. కొద్ది రోజులుగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో పెద్దదైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మార్పు వ్యవహారం తెర మీదకు రావడంతో దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. 98 డివిజన్లు ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఎం సిపిఐలకి ఒక్కొక్కరు, స్వతంత్ర కార్పొరేటర్లు 4 ఉన్నారు. విశాఖ మేయర్ పదవి కోసం వైసీపీ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ తర్వాత ఎమ్మెల్సీ అవడంతో కార్పొరేటర్ గా రాజీనామా చేశారు. అప్పటి నుండి ఆ స్థానం ఖాళీగానే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన టికెట్ తో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడే విశాఖ నగర మేయర్ ని మారుస్తామని అనేక మంది కార్పొరేటర్లు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించి కలకలం రేపింది. దానికి తగ్గట్టే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వైసీపీ కార్పొరేటర్లు వరుసగా టీడీపీ, జనసేన బాట పడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లలో 7 టీడీపీలో చేరితే జనసేన పార్టీలో 5 చేరారు. కార్పొరేటర్ల పార్టీ మారే విషయాన్ని ముందుగానే గమనించిన జగన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని రంగంలోకి దింపి చర్చలు జరిపించారు. అయితే గుడివాడ అమర్నాథ్ ఎంత బ్రతిమిలాడినప్పటికీ 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ గా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని తప్పిస్తే మిగిలిన 58 కార్పొరేటర్లలో 12 మంది టీడీపీ, జనసేనలో జాయిన్ అవడంతో ప్రస్తుతం వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 50 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. జాయిన్ అయిన కొత్త కార్పొరేటర్లతో కలిపి ప్రస్తుతం కూటమి పార్టీలకు 45 మంది కార్పొరేటర్లు ఉన్నారు. స్వతంత్రులు, కమ్యూనిస్టు పార్టీల కార్పొరేషన్ తో పని లేకుండానే కూటమికి విశాఖ కౌన్సిల్లో అవసరమైన బలం ఉంది. కోఆప్షన్ మెంబర్లుగా ఉండే గ్రేటర్ విశాఖ పరిధిలోని 7 ఎమ్మెల్యేలతో పాటు విశాఖ, అనకాపల్లి ఎంపీలతో కలిపితే కూటమికి 54 ఓట్లు వస్తాయి. దాంతో సునాయాసంగా మేయర్ పీఠాన్ని కూటమి చేజెక్కించుకోవచ్చు. అయితే మేయర్ గా ఎన్నికైన వారిపై 4 సంవత్సరాల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా గతంలో టీడీపీ ప్రభుత్వమే చట్టం చేసి జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో స్థాయి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు 7వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. 10 మంది స్థాయి సంఘాల నాయకులను ఈ ఎన్నికల్లో ఎవరు గెలిపించుకోవాలన్నా మెజారిటీ కార్పొరేటర్లు అవసరం. ఆ స్థాయి సంఘం ఎన్నికల నాటికి ఇంకొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. 10కి 10 స్థాయి సంఘాలను గెలుచుకునేలా టీడీపీ, జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మేయర్ పై అవిశ్వాసం పెట్టి గెలిచే బలం చేకూరిన కూటమి నేతలు గతంలో తమ ప్రభుత్వమే తీసుకొచ్చిన 4 ఏళ్ల అవిశ్వాసం పెట్టకూడదన్న జీవోను రద్దు చేయించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల తర్వాత దానిపై ఆర్డినెన్స్ తెచ్చి విశాఖ మున్సిపల్ కార్పొరేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరో 5 కార్పొరేటర్ల మేయర్ పీఠాలను చేజెక్కించుకోవడానికి కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న వైసీపీకి క్షేత్ర స్థాయిలో కూడా బలం లేకుండా పోతుంది. అప్పుడు ఆ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేజెక్కించుకున్న పలు మున్సిపాలిటీల్లో లెక్కలు మారిపోతున్నాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల్లో కూడా వైసీపీ చతికిల పడుతోంది. కార్పొరేషన్లు కూడా చేజారితే ఇక వైసీపీ కోలుకోవడం కష్టమే అంటున్నారు. ఆ క్రమంలో విశాఖ కార్పొరేషన్ లో ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంట శ్రీనివాసరావు,
వెలగపూడి రామకృష్ణ, జనసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో 12 మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యారు. విశాఖ నగర మేయర్ ని మారుస్తానని పంతం పట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ దిశగా గట్టిగానే చక్రం తిప్పుతున్నట్లు కనిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ తమ్ముడు కార్పొరేషన్ లో టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పీలా శ్రీను కూటమి మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వంశీకృష్ణతో పాటు పీలా గోవింద్ కూడా కౌన్సిల్ లో వైసీపీని ఖాళీ చేయించే పనిలో పడ్డారంట. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరీ అతిగా ప్రవర్తించి అవినీతి అక్రమాలకు పాల్పడిన 8 మంది వైసీపీ కార్పొరేటర్లను మాత్రం వారు వస్తామన్నా తీసుకోకూడదని కూటమి నేతలు డిసైడ్ అయ్యారట. మొత్తం మీద అతి త్వరలోనే విశాఖ వాసులు కొత్త మేయర్ ని చూడడం ఖాయంగా కనిపిస్తోంది.